హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీకోసం నెల్లూరు గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నానండి. చూసేయండి ఎలా చేస్తున్నానో. వీటిని చక్కగా పైన కట్ చేశానండి, కింద చివర్లు కూడా కట్ చేయాలి. తర్వాత చూడండి 4 భాగాలు చేసుకున్నాను. ఉప్పు వేసిన వాటర్లో నేను వేసేసుకుంటాను, ఎందుకంటే కరుణ ఎక్కువ అంటారు కదా, పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలండి. అలా చూసుకొని వాటర్లో కట్ చేసి మిగతా వంకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనము ఒక స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి. ఉత్త వంకాయల్ని మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. ఇలా చేసుకోండి. తర్వాత మనము 2 రెమ్మల చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు మనము నువ్వులు, వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, పల్లీలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ముద్దగా మనం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మూకిడి పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు పోపుకు వేసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఈ విధంగా వేయించుకొని అందులోకి కాసింత కరివేపాకు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి వంకాయల్లో మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులోకి స్టఫ్ చేసుకుంటాం అన్నమాట. ఆ స్టఫింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. మీరు చూడండి, ఎందుకు చూపెడుతున్నానంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, వారి కోసం ఎలా స్టఫింగ్ చేసుకుంటున్నానో చూడండి. అది ముద్దగా ఉండాలి, అలా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా కూర్చుకోవాలన్నమాట వంకాయల్లోకి. ఇవి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నామండి, మనం మర్చిపోకండి. మళ్ళీ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి వంకాయల్లో ఈ విధంగా కూర్చుకొని అవి మనము ఆయిల్లో ఇక ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నిటిని కూడా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము కొద్దిగా కారం ఆల్రెడీ వేగుతున్నటువంటి ఆయిల్లో వేసుకోవాలండి. సిమ్లో చేసి పెట్టుకున్నాం కదా, అది వేగుతున్నప్పుడే మనం కారం వేసి అందులోకి మళ్ళీ మనం స్టఫ్ చేసుకున్నటువంటి ఈ వంకాయలన్నింటినీ అందులోకి వేసేయాలి. జాగ్రత్తగా కలపాలండి మనం. ఇప్పుడు 2 రెమ్మల చింతపండు జ్యూస్ని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కాసింత నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనము కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా పర్వాలేదు, లేదా పచ్చి కొబ్బరి పాలైనా, నేను ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చి కొబ్బరి పాలు పోసుకొని 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత టేస్టీ కర్రీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్. బాయ్.